హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి హలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో క్యారెట్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి. ఇది మన పిల్లలకి లంచ్ బాక్స్లో అప్పటికప్పుడు చేసేయాలంటే చాలా త్వరగా అయిపోతుందండి. అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. హెల్త్ కూడా చాలా మంచిదండి. మరి చూసే ముందుగా వీడియోకి లైక్ చేసేయండి. ఇప్పుడు మనం క్యారెట్ రైస్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలండి. ఈ ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కొద్దిగా మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ 2 ఇంచు దాల్చిన చెక్క ముక్కలు వేసుకుంటున్నానండి. అలాగే ఒక 3 వచ్చేసి ఇలాచీ వేసుకున్నానండి. అలాగే 4 లవంగాలు, 2 ఏమో బిర్యానీ ఆకులు కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 10 నుంచి 15 వరకు జీడిపప్పు కూడా వేసుకొని ముందుగా వీటిని వేయించుకోవాలి. జీడిపప్పు ఏంటంటే మరీ ఎక్కువగా కలర్ మారేంత వరకు వేగాల్సిన అవసరం లేదండి. కొంచెం వేగిన తర్వాత ఒక ఆనియన్ ఈ విధంగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. అలాగే ఆనియన్తో పాటుగా ఒక 5 పచ్చిమిర్చి కూడా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకున్నానండి. ఇప్పుడు ఇవి రెండు కూడా కొంచెం వేయించుకోవాలి. ఆనియన్స్ మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు, కొంచెం వేగితే సరిపోతుంది. అలాగే ఇందులో ఒక 1 టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకుంటే కాస్త త్వరగా వేగిపోతాయి అన్నమాట. చూసారు కదా, ఆనియన్స్ ఈ విధంగా వేగితే సరిపోతుందండి. ఇలా వేగిన తర్వాత నేను ఇక్కడ ఒక కప్పుతో క్యారెట్ తురుము వేసుకుంటున్నానండి. సుమారుగా ఒక 3 క్యారెట్స్ అయితే ఉంటాయి, పెద్ద సైజువి. క్యారెట్ తురుము కూడా వేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 2 మినిట్స్ పాటు మగ్గించుకుంటే మనకి క్యారెట్ తురుము అనేది బాగా మగ్గుతుందండి. మరి ఎక్కువగా మగ్గించుకోవాల్సిన అవసరం లేదనమాట, త్వరగా మగ్గిపోతుంది తురుము కాబట్టి. 2 మినిట్స్ పాటు క్యారెట్ తురుము అంతా కూడా బాగా మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ కారం వేసుకుని క్యారెట్ తురుము అంతటికి కూడా ఈ కారం బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఉడికించి చల్లార్చుకున్న రైస్ని 2 కప్స్ వేసుకుంటున్నాను. సో 1 కప్పు క్యారెట్ తురుము వేస్ట్ చేసుకున్నాం కాబట్టి 2 కప్స్ రైస్ అయితే సరిపోతుంది. ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఇంకొక 1/2 కప్ వరకు రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది మనం అప్పటికప్పుడు వండుకున్న రైస్ అయితే లంచ్ బాక్స్ కూడా పెట్టుకోవచ్చండి. లేదు మనకి మిగిలిన అన్నంతో చేసుకోవాలంటే నైట్ మిగిలిన అన్నంతో చేసుకుని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా తినొచ్చు అనమాట. రైస్ అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు సాంబార్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. సో సాంబార్ పొడి వేసుకుని మొత్తం అన్నం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీకు ఇంకేమైనా సాల్ట్ పడుతుంది అనుకుంటే ఒకసారి టేస్ట్ చూసుకుని కావాలంటే యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక అరచక్క నిమ్మరసం కూడా పిండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. సో నిమ్మరసం కూడా రైస్ అంతటికి కలిసేలాగా మొత్తం అంతా కలిపేసుకుంటే మనకి వేడివేడిగా క్యారెట్ రైస్ రెడీ అయిపోతుందండి. మా అమ్మాయికి అయితే చాలా ఇష్టం అనమాట ఈ రైస్. ఎక్కువగా నేను లంచ్ బాక్స్లోకి ఇదే చేస్తూ ఉంటాను. మరొకసారి మీరు కూడా మీ పిల్లలకి ఈ విధంగా ట్రై చేయండి, వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది. అండ్ మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలాగొచ్చిందని కూడా నాకు కామెంట్లో చెప్పడం అయితే మర్చిపోకండి.